श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। तव स्वाधिष्ठाने हुतवहम् अधिष्ठाय निरतं तमीडे संवर्तं जननी महतीं तां च समयां यदा लोके लोकान् दहति महति क्रोधकलिते दयार्द्रा या दृष्टिः शिशिरम् उपचारं रचयति महतीं తాం ఒక నిమిషం ఆగాలి తాం చ సమయాం అనాలి అంటే ఆవిడ సమయురాలని చెప్తారనమాట అక్కడ సమయాన్ని ఇక్కడ ఇహ మనకి వచ్చేసాయి కదా ఆజ్ఞాచక్రం విశుద్ధి అనాహతం అయిపోయి ఇహ స్వాధిష్టానం. ఈ స్వాధిష్టానంలో మనం తీసుకున్న ఆహారం జీర్ణమైనా ఏది జరిగినా కూడా ఇక్కడే జరుగుతుంది. అంటే అక్కడ అగ్నితత్వము ఉంటుంది. మెయిన్ ఆ అగ్నితత్వాన్ని మళ్ళీ చల్లపరచాలి కాబట్టి ఆ శీతలం కూడా ఉండాలి. ఇక్కడ స్వామి శివుడేమో అగ్నితత్వంగా ఉన్నట్ట, ఆ అమ్మేమో శీతలంగా ఉందిట. అంటే దీనికి మూలార్థం ఏం చెప్తారు అంటే ఆయన ఈ సృష్టిని లయం చేసేటప్పుడు ఆయన క్రోధంగా ఉంటాడు. అంటే ఆ మూడో కన్ను తెచ్చానంటే ఏదైనా అప్పుడు మళ్ళీ చల్లపరచడానికి ఆవిడ తన దృష్టితోటి చల్లపరుచుంది. కరుణ తరంగితాక్షి కదా, ఆ కళ్ళల్లో ఎంతో కరుణ ఉంటుంది. ఆ కరుణ అంటేనే చల్లని చూపు కదంటే ఆ చల్లని చూపుతోటి ఆవిడ ఉపచారం చేస్తుందిట. ఎవరికి? శివుడికి అనొచ్చు, లోకాలకి అనొచ్చు, లేకపోతే మళ్ళీ సృష్టి జరగదు కదా వాటన్నిటికీ కూడా. అంటే ఇక్కడ స్వాధిష్టానంలో వాళ్ళిద్దరూ కూడా ఆ విధంగా ఒకళ్ళు అగ్ని రూపంగాను ఇంకోళ్ళు జల రూపంగాను ఉన్నారు. రెండో అవసరం కదండి మనకి అన్నం పచనం చేయాలి అంటే, ఆ రెండిటిగా ఉన్నారని అర్థం. అక్కడ అలా భావన చేస్తే స్వాధిష్టాన చక్రం చక్కగా ఉండి మనం తిన్న ఆహారం అంటే ఎటువంటి ఆహారం తిన్నా చక్కగా జీర్ణమై అది మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఎటువంటి అన్నాం కాబట్టి అలా వెళ్ళకండి. అలా కాకుండా చక్కగా సాత్విక ఆహారాన్ని భుజిస్తే మన బుద్ధులు కూడా సాత్వికంగా ఉంటాయి. శుభం భూయాత్. సర్వం శ్రీ మాతృచరణారవిందార్పణమస్తు.